మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సాధారణంగా ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరిగిన తర్వాత కేవలం అంటే యంగ్ కపుల్స్ మాత్రమే ఇంట్లో ఉండే పరిస్థితి కొన్నిసార్లు. సో వాళ్ళకు చిన్న పాప ఏడిచిన భయము, ఎక్కువ తాగిన భయము, ఒకసారి వామిటింగ్ చేసుకున్న భయం లాంటివి ఉంటాయి. వారికి అవగాహన కల్పించడానికి వాట్ ఈస్ నార్మల్ ఇన్ ఇన్ఫాంట్ బేబీస్, బట్ వాట్ ఆర్ ద 3 రెడ్ ఫ్లాగ్స్. అవి వచ్చినాయి అంటే ఖచ్చితంగా రాత్రి 2 అయినా సరే ఇమీడియట్గా 1 hour లోపు హాస్పిటల్ వెళ్ళాలి అని చెప్పే సంకేతాలు. సో మీరు అన్నట్లు కొన్ని నార్మల్ ప్రక్రియలోనే ఇవన్నీ ఉంటాయి. అంటే అప్పుడప్పుడు కొద్దిగా కర్డీ మిల్క్ అంటాం బయటికి రావడము, బేబీ పాలు తాగగానే కొద్దిగా మోషన్ పాస్ చేయడము, ఇవన్నీ నార్మల్గానే ఉంటాయి. ఫీడింగ్కి ఎస్పెషలీ వామిటింగ్స్, మోషన్ గురించి మనం ఆలోచిస్తే లార్జ్ అమౌంట్ ప్రతిసారి అంటే తాగినంతా బయటకు వచ్చినట్లు అనిపిస్తుంది, అంటే అది ప్రతిసారి అవుతుంది అంటే అప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించాలి. లేకపోతే ఆల్టర్డ్ కలర్డ్ వామిటింగ్ అంటే వేరే కలర్ గ్రీన్గా కానీ రెడ్గా కానీ వామిట్ చేస్తుంటే డాక్టర్ గారిని ఇది చేయాలి. కొద్దిగా మోషన్ 8 to 10 times చేసినా మనకి ప్రాబ్లం లేదు. కానీ ఆ మోషన్లో బ్లడ్ కానీ మ్యూకస్ కానీ పస్ కానీ వస్తుందంటే మీరు వెళ్ళి డాక్టర్ గారిని కలవాల్సి వస్తుంది. సెకండ్ థింగ్, కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఫీడింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, బేబీ తనందుకు తనే లేచి అడుగుతుందా లేదా. యూజువల్ చాలా వరకు బేబీస్ 2-3 hours ఒకసారి లేస్తారు. కొంతమంది ఒక టైం 4-5 hours వరకు కూడా పడుకోవచ్చు. కానీ దాని తర్వాత లేచినప్పుడు ప్రాపర్గా తీసుకోవాలి. తీసుకునేటప్పుడు కూడా కంటిన్యూస్గా సస్టైన్ అవుతుందో లేదా, అంటే ఒక 10-15 minutes 20 minutes వరకు కూడా బేబీ ప్రాపర్గా ల్యాచ్ చేసి సక్ చేస్తుందా లేదా అనేది చూడాలి. అలా లేయట్లేదు, సరిగ్గా సస్టైన్ కావట్లేదు అంటే మీరు కలవాలి. సెకండ్ థింగ్, బ్రీతింగ్. ఒక్కోసారి పోస్ట్ ఫీడింగ్ బేబీకి అట్లా స్లోగా బ్రీతింగ్ రేట్ పెరగచ్చు, కానీ కంటిన్యూస్గా బ్రీతింగ్ రేట్ పెరగడము, నాయిసీ బ్రీతింగ్ ఉండడము, బేబీ డల్ అయిపోతుంది, బ్లూయిష్గా అనిపిస్తుంది బ్రీతింగ్ చేసేటప్పుడు అంటే దే హ్యావ్ టు కమ్ టు ద హాస్పిటల్ ఇమ్మీడియట్లీ. థర్డ్ థింగ్, బిహేవియర్. అంటే మనం మామూలుగా 2-3 times స్టిమ్యులేట్ చేస్తే బేబీస్ అట్లీస్ట్ ఇట్లన్నా కదలాలి. అండ్ మెనీ బేబీస్ విల్ క్రై ఆల్సో. మీరు ఎంతసేపు స్టిమ్యులేట్ చేస్తున్నారు, బేబీ కదలట్లేదు, ఫీడింగ్కి లేయట్లేదు అంటే వెళ్ళి కలవాల్సింది. దాంతోపాటు ఏదైనా అబ్నార్మల్ మూమెంట్స్, ఫిట్స్ లాగా అనిపిస్తే కూడా మనం ఇమ్మీడియట్గా వెళ్ళి కలవాల్సి వస్తుంది. ఇంకా న్యాచురల్ థింగ్స్ లైక్ నార్మల్గా చెప్పేటివి ఫీవర్, చాలా టెంపరేచర్ డౌన్ అయిపోయి చల్లగా అనిపించడము, జాండీస్, మొత్తం బాడీ అంతా ఎల్లో అనిపించడము, ఇటువంటి టైంలో కూడా మనం వెళ్ళి ఒకసారి డాక్టర్ గారిని కలవాల్సి వస్తుంది. సో బ్రీతింగ్, బేబీ యాక్టివిటీ, ఫీడింగ్ ప్యాటర్న్, ఫీవర్, ఈవెన్ అబ్నార్మల్ మూమెంట్స్ రావడము, జాండీస్, హై జాండీస్, ఈ 5-6 ప్యాటర్న్స్లో డెఫినెట్లీ మనము ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తేనే బెటర్ ఉంటుంది.